చూప్. ఆ పేరు పెట్టుకుంది పిలిపించుకోవడానికి కాదురా, మీలాంటి బెనామీల దగ్గర నా డబ్బు దాచుకోవడానికి. మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి తడిచిపోయిందో క్రాస్ చెక్ చేయక్కర్లేదా? నేను పార్టీ మీటింగ్ లోనో ప్రెస్ మీట్ లోనో మాట్లాడినో 4 మాటల్ని కట్ చేసి రికార్డ్ చేసి నీకు వినిపిస్తే నువ్వు దొరికిపోయావు. తప్పైపోయింది బాయ్. నా డబ్బు రాపోయింది. వీడికి నిజం చెప్తే చంపేస్తాడు. నీ సంగతి ఏంటే? ఊరు నుంచి రిలేషన్స్ వస్తే డ్రాప్ చేయడానికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసేసరికి ఎవరో సేఫ్ ఓపెన్ చేసి మొత్తం డబ్బు కొట్టేశారు నాయక్. ఊరు నుంచి రిలేషన్స్? బ్లడ్ రిలేషనా, బెడ్ రిలేషనా? నాయక్ పోయిన డబ్బు నాదే. నా డబ్బే పోయాక వీళ్ళెందుకో అర్థమైంది సార్. ఫారిన్ నుంచి తిరిగి వచ్చేసరికి మొత్తం డబ్బు పోగొట్టారు. నా వాయిస్ ని రికార్డ్ చేసింది, దాని ఇంట్లో సేఫ్ ని ఓపెన్ చేసింది ఒక్కడే అయి ఉంటాడు. మనల్ని టార్గెట్ చేస్తున్నాడంటే ఆలోచించాలి. తిరిగి ఇది రిపీట్ కాకముందే వాటిని పట్టుకోవాలి. ఇదిగోండి సార్ మీ షుగర్లెస్ టీ. సార్ సార్ టీ అయింది సార్. పర్లేదు తాగని, ఇంకో టీ బిట్. సార్ మీ టీ. సార్ ఆయన మీ వ్యాన్ వేసుకెళ్ళిపోతున్నాడు. పర్లేదు వేసుకెళ్ళని, అంటే నేను తీసుకున్నా కదా, కోపం వచ్చి ఉంటుంది. మరీ ఎంత కోపమా? టీకి వ్యానా? వ్యాన్ లో డబ్బులు మన ట్రస్ట్ అకౌంట్ లో వేయండి. అలాగే నేను లిస్ట్ ఇస్తాను, ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళ అడ్రస్ లకు వెళ్ళి చెక్లు అందజేయండి. ఓకే? అలాగేనండి. వస్తాడంటావా? నువ్వు అన్నిసార్లు కాల్ చేసినా కూడా రాకుండా ఉంటాడా? ఇగో తల్లి నీకో దండం, రాగానే నీ మనసులో మాట చెప్పేసి. ఐ విల్ టెల్, లెట్ హిమ్ కమ్. తేల్చేద్దాం. హాయ్. హాయ్. ఏంటండి హాయ్? ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? ఎన్నిసార్లు చేస్తారండి? ఎన్నిసార్లు చేస్తారు ఫోన్? కనీసం వచ్చేదాకా కూడా ఆగలేరా? ఏ చేసిన గాయనకైతే నడిమిట్ల నీ రింగ్ టోన్ ఏంది? సైలెంట్ లో పెట్టా. ఇంతకెందుకు రమ్మన్నారండి? అది మీతో ఒక విషయం చెప్పాలి. ఏముంది, ఆ రోజు సాడిస్ట్ ఫ్యామిలీ నుంచి ఆ చిన్నపిల్లని కాపాడావు కదా, ఇప్పుడు ఏమైనా కాపాడాలేమో. ఎందుకు వచ్చిన వాళ్ళు పదం పద. ఉండరా, ఏమైందండి? అంటే అది 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 ఊకో. అది ఏది ఏది నీకు చెప్పలేదు కానీ మిమ్మల్ని మస్తు లవ్ చేస్తుంది. లవ్వా? ఇదిగో చూడండి, మీరు చేస్తుంది చాలా తప్పు. ఇది మీ వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? మా వాళ్ళు చాలా కోఆపరేటివ్ అండి. మీ వాళ్ళు కోఆపరేటివ్, నేను కాదు. మా వాళ్ళని నేను కన్విన్స్ చేసుకుంటాను, మీకేం ప్రాబ్లం ఉండదు. చూడండి, మీ వాళ్ళు కన్విన్స్ అయినా నేను కన్విన్స్ అవనండి. మీరు ఇలా మాట్లాడి నాకు మీ మీద ఇంప్రెషన్ పోయి మీ ఫ్యామిలీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవటం నాకు నచ్చదండి. సరేనా? ఉంటాండి, పదరా. ఏంట్రా బాబు ఇట్లా మాట్లాడుతుంది? టీవీలో పేపర్లో చూడలే, ప్రియుడి కోసం మొగుడు చెప్పిన ప్రియురాలని నిన్ను లవ్ చేసి నిన్ను కూడా హెడ్ లైన్ లో ఎక్కిద్దామో. ఎందుకు వచ్చిన వాళ్ళ పద పద. అదేంటి ప్రపోజ్ చేస్తే అలా పారిపోతున్నాడేంటి? గదే సమజైతే లేదు. డబల్ రీఇన్ఫోర్స్డ్ ఐరన్ సేఫ్, జర్మన్ టెక్నాలజీ. రిపీటెడ్ గా రాంగ్ పాస్వర్డ్ టైప్ చేసిన, బలవంతంగా ఓపెన్ చేయడానికి ట్రై చేసిన అలారం యాక్టివేట్ అయి అందరికీ SOS వెళ్ళిపోతుంది. గ్యాస్ కట్టర్స్, చిన్న చిన్న ఎక్స్ప్లోజివ్స్, వేటితోనూ బ్రేక్ చేయలేం. అయితే ఆ పాస్వర్డ్ ఎలా క్రాక్ చేసి ఉంటాడు సార్? ఆ అమ్మాయిని బెదిరించి పాస్వర్డ్ తీసుకుని ఉండాలి, లేదా టైప్ చేస్తుండగా చూసి ఉండాలి. దాని మీద ఖచ్చితంగా వాడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఫారెన్సిక్ టీమ్ కి కాల్ చేయండి. క్విక్. ఎస్ సార్. ఓకే ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే అమ్మాయి కాల్ డేటా ట్రాక్ చేసాం సార్. ఇన్సిడెంట్ జరిగిన నైట్ ఓ నంబర్ నుంచి రిపీటెడ్ కాల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ కనుక్కోమని మన వాళ్ళ ఆ నంబర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫేక్ అని తెలిసింది, అంతేగా? ఎగ్జాక్ట్లీ సార్. అది వెల్ ప్లాన్డ్ రాబరీ అయితే ఇది వెల్ ట్రాప్డ్ రాబరీ. మనం వెతికే దొంగల్లో ఒక లౌక్యం ఉంది, వాడికో లక్ష్యం ఉంది. చూస్తా ఎంత దూరం పరిగెడతాడో.
సార్ ఎక్కడ రా వాడు ఉండేది? అదిగోండి సార్, ఆ కనబడేది అడిల్. రా. బ్రో, నాయక్ తన మనుషులతో వచ్చేసాడు. ఆ డబ్బు కొట్టేసింది మనమేం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు ఎలా? అదిగో ఇటు వస్తుంది. వెల్కమ్ టు మై కాలేజ్. ఈయన వాడకం వాలేశ్వరరావు గారని మీ హార్డ్ కోర్ ఫ్యాన్. నేనే సార్. నమస్తే సార్. నమస్తే సార్. పాచిపోయిన అన్నం 25 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేవాట్లాకున్నాడు. వీడు ఓపెనింగ్ నన్ను ఇక్కడ తీసుకొచ్చావు. కట్అవుట్ చూసి తక్కువ అంచనేయకండి సార్, కరెన్సీ ఉన్నాడు. సరే అయితే త్వరగా కానీ. సార్ అవతల చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, ముందు ఓపెనింగ్ సంగతి ఏంటో చూడు. అబ్బే లేట్ ఏం లేదండి, మీరు రండి సార్. చూసావుగా ఏమండి, ఏంటి తమ్ముళ్ళని కూడా పిలుద్దామండి. వాళ్ళ ఇంటికే మధ్యలో అదేంటండి, ఇదంతా జరగడానికి కారణం తమ్ముళ్లే కదా. ఏంటి కారణం? వాళ్ళని నేను వాడుకున్నానంతే. తప్పు కదండి. నువ్వు నోరు మూసుకుని ఫాలో అవ్వు. మినిస్టర్ గారు, అదిరా మ్యాటర్. మరీ ఇంత వాడకమా? వాడి పేరే అది. ఇంతకేంట్రా ఇదంతా? సోలార్ పవర్ సిస్టమ్ సార్. ఏంటి పెట్టించారా? ఇంటికేంటి సార్, కాలనీ మొత్తం పెట్టించాను. కాలనీ మొత్తమా? అవును సార్, అది కూడా నా సొంత డబ్బుతో. అంత డబ్బు నీకెక్కడిది? అసలు ఏం చేస్తుంటావురా నువ్వు? అందరు బాహర్ బిజినెస్ సార్. అర్థమయ్యేలాగా చెప్పురా. సింపుల్ సార్, లోపల ఉన్నది బయటికి తీస్తాం, బయట ఉన్నది లోపల దోస్తాం. డింగ్ డింగ్. ఐటమ్ ఫ్యామిలీ లాగున్నారు కదరా. అవును సార్, ఈ ఐటమ్ మీరు ఓపెన్ చేయాల్సింది. రండి. రా. సార్ సార్ సార్, ఈ కాలనీలో డెవలప్మెంట్ అంతా మిమ్మల్ని నమ్ముకునే చేశాను సార్. నన్ను నమ్ముకోవడం ఏంట్రా? ఏమయ్యా, సార్కి మ్యాటర్ చెప్పలేదా? అదే సార్ మనం చెప్పాను కదా కార్పొరేటర్ సీట్ గురించి. నాకే సార్, నాకే. వీడికా? ఆల్రెడీ కార్పొరేటర్ టికెట్ కోసం పార్టీకి ఫండ్ కూడా ఇచ్చాడు సార్. మిగిలిన అమౌంట్ పే చేయడానికి రెడీగా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని ఓపెనింగ్ తీసుకొచ్చాను సార్. అదేంటో నువ్వే చూసుకో. చూసుకోండి. ఇదిగో వాడుకో. బ్యాలెన్స్ అమౌంట్ తో సాయంత్రం బార్కు వచ్చే సీట్ కన్ఫర్మ్. సార్ సార్ ఉంటానండి. దేవుడా దేవుడా, నాకు ఇష్టం లేని వాడిని దూరం చేసావు, అలాగే నాకు ఇష్టమైన వాడిని దగ్గర చేసు స్వామి. ప్లీజ్ ప్లీజ్. ఇదేంట్రా బాబు, ఇక్కడ కూడా వచ్చేసింది. ఏంటి బ్రో అంతకంగా గారికి వచ్చావు? నీటిలో ఏమైనా జలగబట్టిందా? అది పట్టినా వదిలించుకోవచ్చురా. అటు చూడు. నువ్వేడికి ఇద్దరు నడపని జమర్ లెక్క. అదే జలగేదో పట్టిందంటే. హలో హలో, ఏంటండి నన్ను చూస్తే అలా పారిపోతున్నారు? నేను గుడికి వచ్చిందే మీకోసం. అయ్యో, నలుగురు మంచి జరగాలని వచ్చేయండి, నన్ను వదిలేండి. అయినా గుడికి వచ్చి తిరగాల్సిన నా చుట్టూ కాదు, దేవుడి చుట్టూ. మీరే నా దేవుడు, మీరు ఒప్పుకునేదాకా మీ చుట్టూనే తిరుగుతాను. బా, పవిత్రమైన గుడిలో ఏంటండి ఈ మాటలు? ప్రేమిస్తే తప్పేంటండి? అయ్యో, మీకు పెళ్ళని తెలియక ఆ రోజు ఇదే గుడిలో మేమే మనసు పట్టాను. ఇప్పుడు పెళ్ళైందని తెలిసా కూడా ఎలా ప్రేమించమంటారండి? పెళ్ళా? ఎవరికి? మీకే. ఇదిగో పంతులు గారు, ఆ రోజు మీ చేతుల మీదే కదా వీళ్ళ పెళ్లి శుభలేఖలు మార్చింది. ఆ పెళ్లి జరగలేదు కదా నాయన. నిన్ను నేను ముహూర్తం పెట్టి శుభలేఖలు మార్పించిన ఏ సంబంధం 3 ముళ్ళ దాకా వెళ్ళలేదు. మధ్యలోనే కృష్ణార్పణ నాయన. మా పెళ్లికి మాత్రం మీరు ముహూర్తం పెట్టకండి. మరి మంచిది. మన మనసులు ఆల్రెడీ కలిసిపోయాయి, మనకి ముహూర్తాలతో పని లేదు. మరి మనలో ఏంట్రా నువ్వు చెప్పేది? అవును సార్, మన లెక్కర్ గొడవలో దాచిన డబ్బు కూడా కొట్టేశారు సార్. ఎలారా ఎలారా మన డబ్బు దాచిన చోటల్లో వాడికి తెలియదు. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఎక్కడరా? ఆల్రెడీ కాల్ చేశాను సార్. హలో, నేను చెప్పిన పని ఏం చేశావు? ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను సార్. ఇప్పుడు ఏమొద్దు. మిషన్ పెట్టుకోమని అసలుకే కోపంతో ఉన్నాడు, చంపేస్తాడు. సార్ సార్, చెవులో పెట్టుకోండి. ఆ దొంగ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతున్నారు. అరవకరా, తెలిసింది. మూర్తి గారు సార్, అయ్యలో ఫోన్ ఇవ్వండి. వాడి జాతకం మొత్తం ఇందులో ఉంది, చూడండి. నా డబ్బు కొట్టేస్తుంది ఎవడో చెప్పమంటే నా బేనామీల్ని చూపిస్తావేంట్రా? ఐ నో దట్. నెక్స్ట్ పేజ్ చూడండి. కరెక్ట్.
డైరెక్ట్ గానే ఇన్వెస్టిగేట్ చేసావా? 100% పక్కా. నా ట్రాక్ రికార్డ్ చూపించమంటారా? ఏ మూర్తి గారు, ఆ బ్లూ ఫైల్ ఇవ్వండి. ఈ హెల్త్ గార్డ్ ని లైన్ లోకి తీసుకోండి. వాని మాట విని నన్నే అనుమానిస్తావా? మన ఇద్దరం కలిసి ఎన్ని స్కాములు చేయలేదు. నీ లెక్కగా చేసే అంత ధైర్యం నాకు యాడ్దప్పి. ఆ సిబిఐ ఆఫీసర్ గానికి ఆడియోనే కాదు వీడియో కూడా వీక్ అన్నమాట. వాడి చెప్పాడని కాదు, నాకు అందరి మీద డౌట్ ఉంది. వాడు దొరికేదాకా నేను ఎవరిని వదలను, నీతో సహా. ఇడ్సాకు నాయనా, ఇడ్సాకు. ఈ హోమోడు ఎదుర నన్ను దొలుకున్నాడు. మీ వారఫలాలు చూశాను సార్, క్లయింట్స్ ఫేవర్ గా లేవు. మీకు దండం పెడతానన్నా, మీ డబ్బు తీసుకునేంత ధైర్యం మాకు లేదన్నా. మమ్మల్ని వదిలే అన్నా. కొట్టావాడి కొట్టు. నన్ను వదిలేయన్నా. నీ డబ్బు తోలుకొస్తే ఏమవుతుందో నాకు తెలుసు అన్నా. నాకేం తెలియదన్నా. చివరిసారికి అడుగుతున్నాను, నీకు నా డబ్బు కావాలా? నీ ప్రాణం కావాలా? నాకు కార్పొరేటర్ సీట్ కావాలి. డబ్బు తీసుకుని ఎన్నాలైంది? ఈ రోజు నా సీట్ సంగతి తేలాల్సిందే. ఏమనుకుంటున్నాడు? ఆడికి ఏమైనా పిచ్చ ఏంటి అలా కలుస్తాడంటే? అదేమన్నా దీపావళి తుపాకి అనుకుంటున్నాడా? తగలరాని చోట తగిలుంటే ఈ పాటికి నాకు ఇంట్లో దీపం పెట్టేవారు. ఆయన డబ్బు కూడా కొట్టేసాను టెన్షన్ తో ఉంటే మధ్యలో నీ సీటు వాళ్ళేంటి? హోమ్ మినిస్టర్ దగ్గర కొట్టేశాడా? ఎప్పుడు పోలీసులు రౌడీలు ఎంటేసి తిరుగుతాడుగా, ఆయన దగ్గర ఎలా కొట్టేశాడు? కొట్టేసింది ఆయన బినామీల దగ్గర. ఇదిగో చూడు, ఇగో ఆ దొంగను నువ్వు పట్టించే. ఆఫ్టర్ ఆల్ కార్పొరేటింగ్ కర్మ ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తాను. ఏంటే పట్టించేది? ఆడేమన్నా నా పెంట్ హౌస్ లో అద్దెకుంటున్నాడా ఈజీగా పట్టివ్వడానికి? ఈ తిరిగేదేదో హైకమాండ్ దగ్గర తిరుగుంటే ఈ పాటికి ఎమ్మెల్యే అయ్యేవాడిని. చెప్పు, నీకు కావాల్సిన ఫోటో పంపిస్తాడా? చూసుకో. ఏయ్, 24 గంటల్లో వీడు నా ముందుండాలి. ఈ పాపకు మీరేమవుతారు? గార్డియన్ అమ్మా, మా ట్రస్ట్ లోనే ఉండి చదువుకుంటుంది. ఈ ఫైల్ మీరు సైన్ చేయండి. మరి కాసేపట్లో ఆపరేషన్. ఓ నెగిటివ్ బ్లడ్ రెడీ చేయమనం చేశారా? మా వాళ్ళలో ఒకరిది అదే గ్రూప్ అమ్మా. ఫోన్ చేశాను, వస్తున్నారు. త్వరగా రమ్మనండి, లాస్ట్ మినిట్ లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అలాగేనమ్మా, అలాగే. బాబాయ్ నేను ఎక్కడికే వస్తున్నాను, నువ్వు కంగారు పడకు. కొంచెం తొందరగా రా బాబు, టెన్షన్ గా ఉంది. వచ్చేస్తున్నా బాబాయ్. త్వరగా డ్రైవర్, త్వరగా పని. అన్నా, నువ్వు చెప్పినట్టు ఫోటోలో ఉన్నవాడిని ఇక్కడికి తీసుకొచ్చానన్నా. నీ వాట్సాప్ ఐడి అదిరిందిరా బాయ్, లేకపోతే వీడి కోసం గల్లీ గల్లీ తిరిగేటోళ్ళం. చెప్పరా బాయ్, వాడు దొరికాడు. తీసుకురండి, వాడు నాకు కావాలి. 10 నిమిషాలు నీ ముందుంటాం బాయ్. ఏయ్, అన్న దొరకరమ్మంటుండు. చల్. ఎవడరా అన్నా? ఏరా అన్న, అడ్రస్ ప్రూఫ్ ఐడి ప్రూఫ్ చూపిస్తే కానీ రావా? ఏయ్, నేను వచ్చా అంటే చెప్పుకోవడానికి అడ్రస్ లో చూపించుకోవడానికి ఐడి ప్రూఫ్లు కూడా మిగలవు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. నేను వచ్చి పనిది. నీతో మాకు అంతకన్నా అర్జెంట్ పని ఉంది. చెప్తే అర్థం కదారా? అవతల నాకు సిచ్యువేషన్ ఎమర్జెన్సీ. నన్ను ఆపాలనుకుంటే మీరు ఎమర్జెన్సీ వాడికి వెళ్తారు. రెండిట్లో ఏది కావాలి? వీళ్ళ బుర్రలో ఏమాత్రం మ్యాటర్ ఉన్నా ఫస్ట్ ఆప్షనే తీసుకుంటారు. ఏ అన్నా అయిపోయి బండి ఏదో ఒక బుర్ర ఉండదని మరోసారి ప్రూవ్ చేశారు. ఇక్కడంతా మసే అనుకున్నా, మీ బుర్రలో కూడా మసేరా? మీరు మసే రండి.
నన్ను వదిలేనా? సార్ని తీసుకొని రమ్మంటే చంపేస్తే ఎలారా? సార్కి ఏమైనా అయితే మన డబ్బు ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? సార్తో మనకు చాలా పని ఉంది. వెళ్దామా సార్? వెళ్దామా సార్?